అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పండుగ గురించి కాదు, ఒక లైఫ్ చేంజింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. అదే సంక్రాంతి. మన జీవితాన్ని రీసెట్ చేసే ఒక 3 రోజుల అద్భుతమైన ప్రణాళిక. కొత్త సంవత్సరం రాగానే మనందరికీ అనిపిస్తుంది కదా, అబ్బా అంతా వదిలేసి ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇస్తే బాగుండు అని. నిజంగా జీవితానికి ఒక రీబూట్ బటన్ ఉంటే ఎంత బాగుంటుందో. అయితే ఆ రీబూట్ బటన్ మన దగ్గరే ఉంది. అదే సంక్రాంతి. మన పెద్దవాళ్లు ఆలోచించి కేవలం పండగలా కాకుండా మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఒక పద్ధతిని పెట్టారన్నమాట. చూడండి, ఇది అచ్చం మన కంప్యూటర్ని రీసెట్ చేసినట్టే ఉంటుంది. ఫస్ట్ పనికిరాని పాత ఫైల్స్ అన్ని డిలీట్ చేస్తాం. తర్వాత మనకు కావలసిన కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఫైనల్గా ఆ కొత్త సిస్టంతో భలే స్పీడ్గా పనిచేస్తాం కదా. అది సంక్రాంతి వెనుకున్న అసలు సీక్రెట్ అదే. సరే, మరి ఈ లైఫ్ రీసెట్ సిస్టంలో సంక్రాంతి ఎలా పనిచేస్తుందో ఒక్కొక్కటిగా చూద్దాం. అసలు సంక్రాంతి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది సూర్యుడి పండగ. సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని ఒక పాజిటివ్ డైరెక్షన్లోకి వెళ్లే సమయం. అందుకే మన జీవితంలో కూడా నెగటివిటీని వదిలి పాజిటివిటీని నింపుకోవడానికి ఇంతకంటే మంచి టైం ఉండదు. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. ఈ 3 రోజుల డెస్టినీ అప్గ్రేడ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దామా? మొదటి రోజు మొదటి స్టెప్ అదే భోగి. దీనికి 2 కీవర్డ్స్: అగ్ని, స్వేచ్ఛ. ఓకే, భోగి అంటే ఏంటి? పాత సామాన్లు మంటల్లో వేయడమేనా? కాదు, అది కేవలం బయటి కనిపించేది. నిజానికి అది మన లైఫ్లోని జంక్ ఫైల్స్ని క్లియర్ చేసుకోవడం లాంటిది. ఇంట్లో పాత వస్తువులే కాదు, మనసులో పేరుకుపోయిన బాధలు, అయ్యో ఇలా జరిగిందే అన్న ఫెయిల్యూర్స్, అనవసరమైన భయాలు, వీటన్నింటినీ ఆ మంటల్లో వేసి బూడిద చేసేయాలి. అంటే మనల్ని మనం పూర్తిగా శుభ్రం చేసుకునే రోజనమాట. ఇదే అసలైన లైఫ్ రీసెట్. సరే, సిస్టమ్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? కొత్త అప్డేట్స్ ఇన్స్టాల్ చేయాలి. ఆ రోజే సంక్రాంతి. ఈరోజు చాలా స్పెషల్. ఎందుకంటే సూర్యుడు తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టే మనం కూడా మన కొత్త లక్ష్యాలని మొదలుపెడతాం. రైతులు పండించిన పంట చేతికొచ్చి ఆనందంగా ఉంటారు. ఇల్లంతా ముగ్గులతో, గాలిపటాలతో కలకలలాడిపోతుంది. ఇదంతా దేనికి సంకేతం? గ్రోత్, సక్సెస్. మన జీవితం ఒక మెట్టు పైకెక్కిందనడానికి. ఇదే అసలైన డెస్టినీ అప్గ్రేడ్. క్లీనింగ్ అయింది, అప్గ్రేడ్ కూడా పూర్తయింది. మరి ఆ కొత్త వర్షన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఆ గ్రాండ్ సెలబ్రేషనే 3వ రోజు కనుమ. కనుమ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద థ్యాంక్యూ చెప్పే రోజు. మన అప్గ్రేడ్కి, మన ఎదుగుదలకి కారణమైన ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి కృతజ్ఞత చెప్పడం. ఏడాది పొడవునా మనకు సాయపడిన పశువులను పూజించడం, మన ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడపడం. ఎందుకంటే డబ్బు, ఆస్తి కాదు, మన చుట్టూ ఉన్న మనుషులే మన నిజమైన సంపదాన్ని గుర్తుచేసే రోజుది. ఈ రీసెట్ ప్రాసెస్లో మనకు కొన్ని అందమైన సింబల్స్ కూడా కనిపిస్తాయి. అవి ఈ పండగకే ప్రాణం పోస్తాయి. మీరు హరిదాసులను, గంగిరెద్దులను చూసే ఉంటారు గదా. వాళ్ళు కేవలం ఆర్టిస్టులు కాదు, నడిచొచ్చే ఆశీర్వాదాలు. వాళ్ల పాటల్లో, వాళ్ల అలంకరణలో శాంతి, సమృద్ధి మన ఇంటికి వస్తున్నట్టే అనిపిస్తుంది. వాళ్ళు ఈ పండగ స్ఫూర్తికి లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇక ఆకాశంలో జరిగే అస్సలు పండగ గాలిపటాల పండగ. అదో ఆట మాత్రమే కాదు, మనం పైకెగరేసే ప్రతి గాలిపటం మన కలలకు, మన ఆశయాలకు ప్రతీక. ఆకాశంలోకి అంత ఎత్తుకు ఎగురుతూ మన కలలు కూడా ఇంతే ఎత్తుకు ఎదగాలని కోరుకోవడం. అంతేకాదు, సూర్యుడికి, ప్రకృతికి మనం చెప్పే ఒక కలర్ఫుల్ థ్యాంక్యూ మెసేజ్ అది. సరే, ఇదంతా ఒకేసారి గుర్తుపెట్టుకోవాలంటే ఈ చిన్న టేబుల్ చూడండి. సూర్యుడు మన లైఫ్, అగ్ని మన ఫ్రీడమ్, పశువులు మన స్ట్రెంగ్త్, గాలిపటాలు మన హోప్, ఇక ఫ్యామిలీ అదే మన రియల్ వెల్త్. చూసారా, ప్రతిదీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉందో? అద్భుతం కదా. సరే, ఈ గొప్ప ఫిలాసఫీని మనం మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవచ్చో చూద్దాం. ఇవి రూల్స్ కాదండి, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ అంతే. నెగిటివ్గా ఆలోచించడం మానేయడం, మన చుట్టూ ఉన్నవాళ్లని, పెద్దవాళ్లని, రైతుల్ని, జంతువుల్ని గౌరవించడం, మనకు చేతనైనంత సాయం చేయడం, క్షమించడం, నిరంతరం ఎదుగుతూ ఉండటం. అంతే. అయితే అసలు విషయం ఇదే. ఇదంతా ఆచరణలో పెట్టాలంటే ఏం చేయాలి? ఇదిగోండి మీ పర్సనల్ రీసెట్ ప్లాన్. ఈ ఏడాదికి ఓ 3 కొత్త గోల్స్ రాసుకోండి. మీకు హెల్ప్ చేసిన ముగ్గురికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మిమ్మల్ని వెనక్కి లాగే ఒక్క పాత అలవాట్ని ఈ రోజుతో వదిలేయండి. అలాగే ఒక కొత్త మంచి అలవాట్ని ఇవాళే మొదలుపెట్టండి.
అంతే, మీ లైఫ్ రీసెట్ స్టార్ట్ అయిపోయినట్టే. చివరగా ఈ మొత్తం కాన్సెప్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. సంక్రాంతి అనే పదంలోనే మొత్తం మ్యాజిక్ ఉంది. ఎస్ అంటే సూర్యశక్తి, ఏ అంటే అబండెన్స్ సమృద్ధి, ఎన్ అంటే నూతన ఆరంభాలు, కే అంటే కైండ్నెస్ కరుణ, ఆర్ అంటే రెన్యువల్ పునరుద్ధరణ, ఏ అంటే అప్రిసియేషన్ ప్రశంస, ఎన్ అంటే నరిష్మెంట్ పోషణ, టీ అంటే టుగెదర్నెస్ ఐక్యత, చివరిగా ఐ అంటే ఇన్నర్ పీస్ అంతర్గత శాంతి. చూసారా, ఈ పండుగ సారాంశమంతా ఈ ఒక్క పేరులోనే ఉంది. అందుకే సంక్రాంతి అంటే కేవలం ఒక పండగ కాదు, అది మన లైఫ్ని రీబూట్ చేసే ఒక అద్భుతమైన సిస్టమ్. గతాన్ని వదిలేసి వర్తమానంలో కొత్తగా మొదలుపెట్టి భవిష్యత్తును ఆశతో చూస్తూ కృతజ్ఞతతో బ్రతకటం నేర్పే ఒక గొప్ప పాఠమిది.